తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ ప్రభుత్వం గండి కొడుతుంటే కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుండడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ మేరకు హరీష్ రావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కృష్ణా జలాలను ఏపీ అడ్డు అదుపు లేకుండా తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 3 నెలలుగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజుకి 10,000 క్యూసెక్లను ఏపీ తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. ఈ ఏడాదిలోని 646 టీఎంసీలు తరలిస్తే ఎందుకు నోరు మెదపడం లేదని అడిగారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ కి పట్టవా అని ప్రశ్నించారు. ఇక సాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల ఆధీనంలో ఉందని, వారి పర్యవేక్షణలోనే మాత్రమే నీటిని విడుదల చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఏపీ మాత్రం ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తుందన్నారు. తెలంగాణ త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నిల్వ ఉంచాల్సిన కోటాను ఏపీ తీసుకువెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగులు నిల్వలు లేకున్నా పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాల్వ ద్వారా ఇప్పటికే ఏపీ నీటిని తరలిస్తూ మొండిగా వ్యవహరిస్తుందన్నారు హరీష్ రావు. ప్రతి ఏడాది ఉమ్మడి